పెట్టున్నారు సార్. ఓకే. నేను నాకు ఒక చాలా ఆల్మోస్ట్ 20 years నుంచి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండే సార్. కడుపులో ఏదైనా దెబ్బ తగిలితే మనకు వాపు వచ్చి నొప్పి ఎట్లా ఉంటుంది అట్లా కడుపులో నొప్పి ఉంటుండే సార్ చాలా సంవత్సరాల నుంచి. ఓకే. దీనికోసం నేను చాలా కార్పొరేట్ హాస్పిటల్ చుట్టూ తిరిగిన సార్. చాలా పెద్ద పెద్ద హాస్పిటల్ అన్ని తిరిగినాను హైదరాబాద్ లో. తిరిగినా కూడా నాకు ఎక్కడ కూడా దానికి సరైన రిలీఫ్ దొరకలేదు సార్. ఎక్కడ అంటే టెస్ట్ చేస్తే నార్మల్ వస్తుంటది కానీ ఇంకా అది పెయిన్ అయితే చాలా ఎక్కువగా ఉండేది సార్. దాంతో నాకు ఇండైజెషన్ ప్రాబ్లం కూడా ఉండేది సార్. వెయిట్ కూడా లాస్ అయినా చాలా, సరైన నిద్ర కూడా ఉండకపోయేది. దానివల్ల నాకు చాలా చాలా డిస్టర్బెన్స్ సార్ నాకు ఫుడ్ ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే కడుపులో నొప్పి అంటే అదేదో పెద్ద గా ఉంటుంది సార్. ఎప్పుడు అంత ఇన్కన్వీనియంట్ గా ఉంటుంది అనమాట. సో దాన్ని మోస్తున్నా ఇంకా నేను ఇంకా అలవాటు అయిపోయింది సార్. సంవత్సరాలుగా నాకు అలవాటు అయిపోయింది ఇంకా దాన్ని వేరే మోయడం అనేది. అలాగా సార్ ఇక అనుకోకుండా నాకు ఇది మాకు ఇక్కడ దగ్గర శ్రీలత మేడం ద్వారా నాకు తెలిసిన తర్వాత నేను దీన్ని వాడడం మొదలు పెట్టినా సార్ జనవరి నుంచి. ఇప్పటికి 2 months అవుతుంది నేను వాడబట్టి సార్. ఇప్పుడు నాకు అందరైతే హాస్పిటల్ చుట్టూ తిరిగి మెడిసిన్ తీసుకొని ప్రతి నెల హాస్పిటల్ మంచి పెద్ద పెద్ద పేరు మోసిన డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఈ నెల వెళ్తే ఈ నెల వచ్చే ఈ కోర్స్తో నాకు తగ్గిపోతేమో, వచ్చే నెల తగ్గిపోతేమో, ఈ టెస్ట్ చేయించుకుందామా సార్, డాక్టర్ ఏ టెస్ట్ చూపిస్తారు, ఏ టెస్ట్ చేసుకోమంటారు, దానిలో ఏమొస్తుంది, వస్తే బాగుండు, ఏదైనా ఈ టాబ్లెట్తో రిలీఫ్ అవుతుందేమో అని చెప్పి ఆశతో వెళ్ళేవాడిని. కానీ నిరాశ మిగిలేదు సార్ చివరికి వస్తే. అలా మనకి ఇప్పుడు జనవరి నుంచి నేను ఎప్పుడైతే మన VR4 వోల్టైన్ వాళ్ళ VR4 వాడడం మొదలు పెట్టినాను 1 month తర్వాత నాకు కొంచెం చాలా రిలీఫ్ అనిపించింది సార్. అంటే చాలా చేంజెస్ కనిపించినాయి, చాలా పాజిటివ్ చేంజెస్. ఎట్లా అంటే సార్ ఇంకా నా పెయిన్ కూడా రిలీఫ్ అనిపించింది, డైజెషన్ కూడా మంచి ఇంప్రూవ్ అయింది, చక్కగా నిద్ర పడుతుంది సార్. నేను రోజు అసలు ట్రిప్టోమర్ టాబ్లెట్ వేసుకునేవాడిని, అంటే స్లీపింగ్ పిల్. అది వేసుకుంటే కూడా రోజుకు 3-4 గంటలు నిద్ర పోయేది కాదు అసలు. అది ఎప్పుడు మళ్ళీ మెలకు వస్తే అప్పుడు మళ్ళీ నిద్ర పట్టేది కాదు, రాత్రి 2 గంటలకు 3 గంటలకి. ఆ పరిస్థితి నుంచి సార్ ఇప్పుడు నేను పూర్తిగా బయటపడినా. రాత్రి ఒకవేళ మెలకపోయినా 3-4 గంటలకి ఒకవేళ మళ్ళీ వెంటనే నిద్ర పడుతుంది సార్. టీచింగ్ ఫీల్డ్ సార్. అవును సార్. అదేవిధంగా ఆల్మోస్ట్ రిలీఫ్ సార్. చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు దీనివల్ల నాకు. అట్ ద సేమ్ టైం నాకు ఒక 8 months బ్యాక్ కొంచెం బీపీ కూడా హై అయింది సార్. బీపీ హై అయితే నేను అసలు ఎందుకు వచ్చిందో తెలియదు. ఎందుకంటే నాకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. తర్వాత నేను పెద్ద నాన్ వెజ్ కూడా తీసుకోను, ఓవర్ వెయిట్ కూడా ఉండను, బ్లడ్ లో కొలెస్ట్రాల్ కూడా లేదు. సో అయినప్పటికీ నాకు ఎందుకు వచ్చిందో తెలియదు సార్. ఒక 1 month చూశాను, కొంచెం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలని చెప్పారు డాక్టర్ గారు, అడ్వైజ్ చేశారు. నేను కొంచెం వాకింగ్ చేయడం అది ఇది చేసినా కూడా అది ఇంకా తగ్గకపోయేది. 150-160 అట్లా చూపించేది సార్ బీపీ. దానికి మన ఎండి గారు 1 month చూడమంటే చూశాను. లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకొని ఫుడ్లో వాకింగ్ చేసుకుంటూ చూడండి తగ్గుతుందేమో చూద్దాం అనుకుంటే తగ్గలేదు సార్ అది. తర్వాత ఇక తప్పదు, మీరు బీపీకి డైలీ టాబ్లెట్ తీసుకోవాల్సిందే, ఇంకా కోర్స్ వాడాల్సిందే అన్నట్టు చెప్పినారు అనమాట. దానికోసం నేను టెల్వాస్పార్టీ బీటా అని ఒక టాబ్లెట్ కంటిన్యూ చేసినాను సార్. ఇంకా అది కంటిన్యూ చేస్తే ఇంకా నాకైతే చాలా ఇబ్బంది అనిపించేది. ఎందుకంటే పెద్ద వయసు ఏం కాదు, 60-70 సంవత్సరం బీపీ ఇప్పుడు వస్తే ఇంకా జీవితాంతం టాబ్లెట్ వాడాలంటే కొంచెం ఎందుకో ఇబ్బందిగా అనీజీగా అనిపించింది సార్. చాలా బాధపడ్డాను. ఎందుకంటే అది ఇంకా బీపీ అంటే అది ఎన్నో మళ్ళీ రకాల కారణం అవుతుంది, చాలా పెద్ద సమస్యల కారణం అవుతుంది. ఇక తెలియదు ఏముంది సార్, అందులో అందరికి తెలుసు. అవి ఏ స్ట్రోక్ అయినా కారణం కావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, హార్ట్ స్ట్రోక్ రావచ్చు, ఇంకేదైనా కిడ్నీ ఫెయిల్యూర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో చాలా బాధ అనిపించింది. అనుకోకుండా ఈ ఎప్పుడైతే VR4 నాకు తెలిసిందో దాన్ని వాడడం ద్వారా నాకు ఈ 2 రకాల సమస్యలు రిలీఫ్ వచ్చింది సార్. ఇప్పుడు బీపీ నేను టాబ్లెట్ వేసుకోవడం మానేసిన సార్ March 1st నుంచి. ఒక నెల తర్వాత 40 mg కాస్త 20 mg అయింది. ఇప్పుడు March 1st తర్వాత ఇప్పుడు నేను 20 mg కూడా వేసుకోవడం మానేసాను. ఇప్పటికి 13-14 days అవుతుంది. కొంచెం మానిటర్ చేయండి సార్. మీరు తొందరపడి బీపీకి టాబ్లెట్ వెంటనే మానకుండా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. నేను చేశాను 3 times చూస్తాను సార్. నార్మల్ గానే వస్తుంది, 120 అట్లా వస్తుంది, 120/80 వస్తుంది సార్ ఆల్మోస్ట్ గా. దయచేసి మళ్ళీ ఒక 6 months మానిటర్ పెట్టండి. నేను తప్పకుండా పెడతాను సార్. తప్పకుండా పెడతాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి.